బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 6 గంటలకు పైగా సీఎం అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. ఉగాది నుంచి భూభారతి చట్టం అమలు చేయనున్నారు. ఫ్యూచర్ సిటీ కొరకు బోర్డు ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు నియమించనున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేయాలని నిర్ణయించారు. 10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపారు. తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వాసుదేవ్ అందిస్తారు. వాసు, చెప్పండి, 6 గంటల వరకు కూడా సీఎం అధ్యక్షతన సమావేశం జరగడం జరిగింది. సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి చర్చించారు? ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపుగా పలు అంశాలకు సంబంధించి దాదాపు 35 అంశాలపైన ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చాయి. అందరూ మంత్రులు హాజరయ్యారు. ఆయా శాఖల అధికారులు కూడా, ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా హాజరైనటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే కేబినెట్ ఆమోదం తెలిపింది, అసెంబ్లీలో తీర్మానం పెట్టేందుకు కూడా ఇప్పటికే కేబినెట్ అంగీకరించింది. కాకపోతే చట్టపరమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా, ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక మిగతా అంశాలు చూసినట్టయితే 6 గంటల పాటు సాగినటువంటి కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 27 వరకు కూడా ఈ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సంబంధించి కూడా కొంతసేపు ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఇక మిగతా అంశాలు చాలా కీలకమైనటువంటి ఫ్యూచర్ సిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి హైదరాబాద్ అభివృద్ధిలో భాగమైనటువంటి ఫ్యూచర్ సిటీలో భాగంగా ఒక బోర్డును ఏర్పాటు చేయాలి. ఏ విధంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా అభివృద్ధి పరచాలన్న అంశానికి సంబంధించి ఒక బోర్డును అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక మిగతా అంశాలు ఉగాది నుంచి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరణికి సంబంధించి, ధరణిలో ఉన్నటువంటి లోటుపాట్లు, పొరపాట్లు, అక్రమాలకు సంబంధించి వాటికి చరమగీతం పాడేందుకు భూభారతిని అమల్లోకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇది ఉగాది నుంచి కూడా అమల్లోకి భూభారతి రాబోతోంది. దీనికి సంబంధించి కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మిగతా అంశాలు చూసినట్టయితే కొత్తగా 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ల ఉద్యోగాల నియామకాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు సంబంధించి 217 పోస్టులు మంజూరు చేసింది. ఇక 10 జిల్లా కోర్టులకు సంబంధించి కూడా 10 జిల్లాలో 55 కోర్టు పోస్టుల ఉద్యోగాలకైతే మంజూరు తెలుపుతుంది. కేబినెట్ సమావేశం ముగిసింది. మరి కాసేపట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇద్దరు మంత్రులు కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏ అంశాలపైన కేబినెట్ సమావేశం జరిగింది, ఏ అంశాలు చర్చించారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్న అంశానికి సంబంధించి కూడా ఇటు రాజకీయపరమైనటువంటి, ప్రభుత్వపరమైనటువంటి, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలపైన కూడా సమావేశం మరి కాసేపట్లో మీడియా సమావేశం ప్రారంభం అవుతుంది. మరోపక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీడియాతో చర్చ చేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఆయన రేపు ఢిల్లీ టూర్ ఉంది. ఒక పక్కన ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. అనేక రకాల ఎస్ఎల్బీసీ ఇష్యూ కావచ్చు, మిగతా అనేక ఇష్యూలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మీడియాతో చిట్పాటు చేయబోతున్నారు. రేపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థుల విషయంలో కూడా పెద్ద ఎత్తున కసరత్తు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి మరి కాసేపట్లోనే మీడియా సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు ప్రభుత్వ పరంగా తీసుకోవడం జరిగింది, ఏ మంత్రుల నుంచి ఎలాంటి అంశాలు రాబోతా ఉన్నాయి, ఎలాంటి స్కీమ్స్, ఎలాంటి కొత్త పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మరికొద్ది సేపట్లో ఏదైతే కేబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ కూడా మంత్రులు వివరించబోతా ఉన్నారు. థాంక్యూ.